ఇవాళ మట్టల ఆదివారం. దేవునికి మరొకసారి వందనాలు. గత వారం 26వ తారీఖు ఎంతమంది క్రికెట్ మ్యాచ్ని చూశారు? పర్వాలేదండి, చూస్తే చూడచ్చు. ఓకే, ఇంకా ఎక్కువ మంది చూడలేదు, చాలా సంతోషం. సెమీఫైనల్స్ అయ్యింది, 7 మ్యాచ్లు గెలిచారు. కాబట్టి ఎలాగైనా ఇది గెలిస్తే బాగుండు అని ఆశపడ్డారు. కోట్లాది మంది టీవీల ముందు ఉన్నారు, స్టేడియంలో ఉన్నారు, ఎంతో ఖర్చు పెట్టారు. తమిళనాడులో ఒక చిన్న గ్రామంలో, పొన్నేరి వెలూరు డిస్ట్రిక్ట్లో ఒక గ్రామంలో 21 సంవత్సరాలు వయసున్న సుధాకర్ అన్న వ్యక్తి ఈ క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైనప్పుడు ఆ చిన్న గ్రామంలో ఒక మందిరానికి వెళ్ళి, ఆ మందిరంలో దేవుని దీవెనలు కావాలి, భారతదేశం ఎలాగైనా క్రికెట్ మ్యాచ్లో గెలవాలి అని తాను తన నాలికను కోసి అర్పణగా ఇచ్చాడు. ఇండియా గెలవాలి అని నాలిక కోయించుకున్నాడు. భయంకరంగా బ్లీడ్ అవుతూ ఉండింది. మధ్యాహ్నం 2 గంటలకి తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఎవరు ఏం చేయలేకపోయారు. దానిని మళ్ళీ కొంత ట్రీట్మెంట్ చేయగలిగారు, కానీ స్పష్టంగా మాట్లాడగలిగిన వ్యక్తి ఇక తన జీవితం అంతటిలో తన మాట్లాడటం పోయింది. మహా అంటే కొన్ని మాటలు తను ఉచ్చరించవచ్చు. అది తను చేసిన ఏంటి త్యాగం. దేనికోసం? ఇండియా క్రికెట్ మ్యాచ్ సెమీఫైనల్స్ గెలవాలన్న పిచ్చితో తాను ఆ త్యాగం చేశాడు. యేసుప్రభు వారికి మనం ఏం త్యాగం చేస్తామన్నది ఆలోచిద్దాం. అది విషయం. అంటే నాలుకలు కోసుకోమంటలా, కానీ మనం పోల్చుకుంటే అసలు మనం త్యాగం చేస్తున్నామా లేదా అన్నది మనకి అర్థమవుతుంది. థింక్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ ద ట్రూ స్టోరీ. ఇది నేను చెప్పింది కట్టుకథ కాదు. గూగుల్లో టైప్ చేయండి, ఇది మీడియా వాళ్ళు రాసింది. ఫిబ్రవరి 6వ తారీఖు ఇదే సంవత్సరం ఇండియా క్రికెట్ కెప్టెన్ ధోనికి కుమార్తె పుట్టింది. కానీ తన ఈ టూర్లో ఉన్నాడు. దాని తర్వాత ఆస్ట్రేలియా వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తన వచ్చి తన కుమార్తెను చూడవలసిన అవసరం ఉంది. చూడడానికి ఎవరు అడ్డు చెప్పరు. డబ్బులు ఉన్నాయి, ఫ్లైట్ ఖర్చులు అందరూ ఇస్తారు. వచ్చి పుట్టిన కుమార్తెను చూసి తాను వెళ్ళిపోవచ్చు. కానీ వరల్డ్ కప్ అయ్యేంత వరకు నేను తిరిగి రానని దాదాపు 50 దినాలు, ఆఫ్ కోర్స్ సెమీఫైనల్ వాళ్ళు ఓడిపోయారు. దాని తర్వాత తన భార్య ట్వీట్ చేసింది, చివరికి నా భర్త తన కుమార్తెను చూడడానికి వస్తాడు. కాబట్టి మహేంద్ర సింగ్ ధోని తన ఇండియా కెప్టెన్గా తను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఓన్లీ వన్స్ ఐ ఫినిష్ మై నేషనల్ డ్యూటీ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ సీ మై డాటర్. నేను నా బాధ్యత నేను సంపూర్తి చేసిన తర్వాత నేను తిరిగి వచ్చి నాకు పుట్టిన కుమార్తెను మొట్టమొదటిసారి చూస్తాను. కాబట్టి ఈ రీతిగా అంటే ఒక గేమ్ కోసం, ఒక మ్యాచ్ కోసం, ఒక సిరీస్ కోసం, ఒక కప్పు కోసం అనేక మంది అనేక రీతులుగా త్యాగం చేశారు. అదే రీతిగా వెర్రుండి బెట్టింగులు చేసిన వాళ్ళని బట్టి గుంటూరులో ఒక తల్లిదండ్రులు తమ ప్రాణాలని కోల్పోయారు. తన కుమారుడు ఈ మ్యాచ్ల మీద బెట్ చేయటం అన్నది తనకి పిచ్చి. ఇంట్లో ఉన్న డబ్బంతా క్రికెట్ మ్యాచ్ల మీద బెట్లు పెట్టేవాడు గుంటూరులో. చివరికి వరల్డ్ కప్ వచ్చేసరికి ఇంకా బెట్టింగ్ ఎక్కువైపోయింది. ఇంట్లో గొడవపడి ఇల్లు తాకట్టు పెట్టాడు. ఈ సెమీఫైనల్ మ్యాచ్ కోసం సమస్తము పెట్టాడు. ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. తన తిరిగి వచ్చేసరికి తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే 30 లక్షల రూపాయల డెట్, అప్పు ఉండింది. అది నేను త్యాగం అనట్లా, దాన్ని ఏమంటాం, వెర్రి అనొచ్చు, పిచ్చి అనొచ్చు. ఎందుకు ఇలా ప్రారంభించాను? పాస్టర్ గారు కూడా ఏమన్నా బెట్ చేశాడంటే నేనేం చేయలే, ప్రార్థన అంతకన్నా చేయలే. అది తెలిసే ఎవడు నాకు ఎస్ఎంఎస్లు ఇవ్వలేదు. బహుశా కొంతమంది ఇచ్చి ఉంటారు. కొంతమంది టీవీల ముందు కూర్చొని ఆయన అవుట్ అయిపోతే బాగుండు, కప్పు వస్తే బాగుండు. ఏ కప్పు మనకెందుకు? కానీ ఎంత ఆశ ఒక మ్యాచ్ గెలవాలని. అంటే భారతీయులుగా అది ఉండకూడదని అంటలా. నాకు కూడా క్రికెట్ అంటే అభిమానం. మేము కూడా మా ఆఫీస్లో, ఎందుకంటే వర్కింగ్ డే కాబట్టి
టీవీలు ఉంటున్నాయి, అంటే క్రికెట్ కోసం అని కాదు, మామూలుగానే టీవీలు ఉంటాయి. బాబు మీరు పని చేసుకుంటూ టీవీ చూడండి, కావాలంటే మీకు ప్రతి అరగంటకి మేము అప్డేట్ ఈమెయిల్ చేస్తూ ఉంటాం. అలాగే మేము మేనేజ్మెంట్గా డెసిషన్ తీసుకున్నాం, పెయింట్లు పూయించాం, నేను పూసుకున్నాను. జస్ట్ ఎందుకంటే మేము మేనేజ్మెంట్గా ఉన్నాం కాబట్టి సరే మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అని ఆ విషయం అందరికీ తెలియాలని. బట్ గేమ్ ఈజ్ గేమ్, ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు. ఆ విజయం అన్నది తాత్కాలికం. ఈ లోకరీత్యా మనకి ఏ సక్సెస్ ఉన్నా ఆ సక్సెస్ నిరంతరము ఉండదు. ఇది వాస్తవం. ఇది వాస్తవం. 4 సంవత్సరాల క్రితం వారు గెలిచారు ముంబైలో, బ్రహ్మాండం. కానీ మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ కప్పు గెలవడానికి మళ్ళీ పోరాడాలి, మళ్ళీ కష్టపడాలి. గెలవచ్చు, గెలవక పోవచ్చు. రైట్, దట్ ఈస్ వాట్ సక్సెస్ ఈజ్. కానీ యేసు ప్రభు వారు జయప్రవేశం అంటే ఆయన ఒక్కసారి వెళ్ళి ఆ శిలువ మీద మరణిస్తే మళ్ళీ ఇంకా పోరాటం చేయవలసిన అవసరం లేదు. పోరాడింది ఆయన, గెలిచింది ఆయన, సమస్తం కొట్టేసింది ఎవరు? మనం. హల్లెలూయా. ఉచితంగా దేవుడు మనకి రక్షణను ఇచ్చాడు. కానీ ప్రశ్న ఏంటంటే, ఆ రోజు యేసు ప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కి, గాడిద పిల్ల పక్కన ఉన్నది, అది ఇంపార్టెంట్ కాదు. అది ఇంపార్టెంట్ అంటే థియాలజీ కాలేజీలో చేరితే అక్కడి అంశం గురించి విశదంగా వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి అసలు గాడిద మీద ఎక్కాడా, గాడిద పిల్ల మీద ఎక్కాడా, 2 వచ్చినాయా, దాంతోపాటు ఎన్ని వచ్చినాయి, మనకి గాడిద ప్రాముఖ్యమా, అందులో పాఠం ప్రాముఖ్యమా, అది ప్రాముఖ్యం. రైట్. కొంతమంది ప్రసంగాలు గాడిదల మీదే ఇవ్వచ్చు, పర్వాలేదు, తప్పేం లేదు. నేను కూడా ఇచ్చాను ఒకసారి, ఇవాళ కూడా బహుశా దేవుడు ఇస్తాడేమో. బట్ ద పాయింట్ ఈజ్, ఆ రోజు వారందరూ, ఎందుకంటే అది ఇట్స్ ఎ నేషనల్ ఫెస్టివల్ ఫర్ ద జూస్. పస్కా పండగ అన్నది అది యూదులకు అందరికీ వర్తించే పండుగ. అది ఒక వారం రోజుల సెలబ్రేషన్. అది మీకు బ్యాక్గ్రౌండ్ ఒకవేళ ఎవరికైనా పూర్తిగా తెలియపోతే, లేకపోతే చూచాయిగా తెలిస్తే, ఏంటి ఈ ఈ ఈ ఈ సందర్భం అంటే, యూదులు వారు తమ పితరులు ఐగుప్తి బానిసత్వం నుంచి బయటకి దేవుడు అద్భుతంగా నడిపించాడు. ఎలాగా? చివరిలో 10 తెగుళ్ళు. రైట్, ఒక్కొక్కటి. చివరిదేంటి? ప్రతి కుటుంబం ఏం చేయాలి? ఒక గొర్రె పిల్లను బలిచ్చి, దాన్నే పస్కా పశువు, రైట్, బలిచ్చి ఆ రక్తమును ఆ ద్వారబంధం మీద వారు రాసి తలుపులు వేసుకొని లోపల కూర్చోవాలి. మరణ దేవత ఆ రోజు రాత్రి ప్రతి ఇంటి మీద నుంచి వెళ్తూ, ఏ గడప మీద అయితే ఆ రక్తం లేదో ఆ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు చనిపోతా ఉన్నాడు. కాబట్టి ఐగుప్తి అంతా, ప్రతి గృహములో మరణపు ఛాయ. చివరికి ఫరో రాజు కుమారుడు చనిపోయాడు. దాని తర్వాత ఫరో, నాయనా మీరు వెళ్ళిపోండి, బంగారం అన్నీ ఇచ్చారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కాబట్టి ఆ బానిసత్వం నుంచి బయటకి దేవుడు మనల్ని తెచ్చాడు, మన పితరులను తెచ్చాడు అన్నది జ్ఞాపకం చేసుకొని సంవత్సరంకి ఒకసారి పస్కా ఆచరిస్తారు. కానీ యేసు ప్రభు వారు యూదులకు రాజుగా వచ్చి, ఆయన వారిని అక్కడున్న ఆ రోమా ప్రభుత్వం, వారు ఆ రోమా ప్రభుత్వం కింద ఉన్నారు యేసు ప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వపు బానిసత్వం నుంచి వారికి విడుదల వస్తుంది అని అనుకున్నారు. అందుకనే ఆ కేకలు. నేను ప్రతి మట్టలాదివారం ఈ విషయం చెప్తాను. కొత్త వారు వస్తూ ఉంటారు కాబట్టి, లేకపోతే వచ్చిన వారు మర్చిపోవచ్చు కాబట్టి, హోసన్నా అన్న పదమునకు భావము మమ్ములను రక్షించండి ఇప్పుడే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోసన్నా. సేవ్ అస్ నౌ, సేవ్ అస్ నౌ. అది వారు వేసిన కేకలు. అంటే వారు దేని నుంచి రక్షించమంటున్నారు? పాపము నుంచి కాదు, ప్రస్తుతపు పరిస్థితుల నుంచి. వారికి ఉన్న ఒకే అభిప్రాయం ఏంటంటే, మెస్సయ్య వస్తే, యూదులకు రాజు వస్తే, ఈ రోమా ప్రభుత్వం నుంచి, ఈ బానిసత్వం నుంచి మమ్ములను విడిపిస్తాడు. కాబట్టి ఆయనను గుర్తించారు. ఆయన ఎప్పుడైతే, నాయన నేను వెళ్ళి చనిపోవాలంటే, ఈ గుంపే, ఈ లక్షలాది మందే ఆ శుక్రవారపు ఉదయాన్న తమ కేక మార్చారు. ఏ కేక? హోసన్నా హోసన్నా అనేవారు అందరూ ఉన్నారు, సిలువ వేయి, సిలువ వేయి.
అందుకనే యేసు ప్రభు వారు ప్రతి సువార్థికుడి రాశాడు. అంటే ఈ సంఘటనను, ఈ ఇన్సిడెంట్ని మత్తయి, మార్కు, లూకా, యోహాను అందరూ రాశారు. అందుకనే ఏది తీసుకున్నా మనకు పరబాల ఇవ్వాలి. 3 విషయాలు ఇవ్వాలి, క్లుప్తంగా మనం చూస్తాం. కానీ యేసు ప్రభు వారు వీరందరూ అంత గంభీరంగా ఆహ్వానిస్తున్న ఆహ్వానం అంతా జరుగుతున్నప్పుడు ఆ విషయాలు మనం గబగబా చూసేస్తాం. ఆ 3 విషయాలు ఈరోజు ఏంటి మనం వర్తించుకోవడానికి, మన జీవితాలు అన్వయించుకోవడానికి, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఈరోజు 2015 సంవత్సరాలకు పైగా గతించిపోయింది. టుడే వీఆర్ థింకింగ్ ఆఫ్ ద ట్రయంఫుల్ ఎంట్రీ ఆఫ్ లార్డ్ జీసస్ ఇన్ టు జెరూసలేం. సో వాట్ డస్ ఇట్ మీన్ టు మీ, వాట్ డస్ ఇట్ టీచ్ టు మీ టుడే? ఈరోజు నాకు ఏం నేర్పిస్తుంది ఈ సంఘటన అని మనం విని అర్థం చేసుకోక మునుపు కొన్ని విషయాలు, ఆ రోజు యేసుప్రభు అంతా అయ్యాక ఆయన గాడిద మీద కూర్చున్నాడు. వారు హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ ఉంటే ఆయన ఆ పట్టణమును చూసి కన్నీరు కార్చెను అని ఉంటుంది. అదేం ఆనంద బాష్పములు కాదు. కొంతమంది సంతోషం కన్నీరు కారుస్తారు. యేసుప్రభు వారు సంతోషంతో కన్నీరు కార్చలా, ఆయన బాధతో. ఎందుకంటే దేవుడు దర్శించు ఈ నీ సమయము నువ్వు గుర్తించలేదన్నాడు దేవుడు. దట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. దేవుడు నిన్ను దర్శించు ఈ కాలం, ప్రభువు నిన్ను దర్శించు ఈ కాలము నీవు తెలుసుకోలేదు. యు డిడ్ నాట్ రికగ్నైజ్ ద టైమ్ ఆఫ్ ద లార్డ్ విజిటింగ్ యూ. మరి ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఇంకా ఆయన మిమ్మల్ని పదే పదే అనేక రీతులుగా దర్శిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, తనని తాను కనపరుచుకుంటున్నప్పుడు గుర్తించని వారు ఉంటే ఈరోజు గుర్తించాలి. రేపు కాదు, ఈరోజు గుర్తించాలి. ప్రభువు దర్శించు సమయం ఇది. ఆయన అనేక సార్లు దర్శిస్తున్నాడు. అయితే అది గుర్తించిన వారు, అంటే సంపూర్ణంగా గుర్తించలేదు కానీ, వారు పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు కానీ, కొంతవారికి అర్థమైంది. ఏంటి అంటే ఈయన ఖచ్చితంగా యూదులకు రాజు, కానీ ఆయన ఎందుకు వచ్చాడు అన్నది వారు తెలుసుకోలేకపోయారు. దే రికగ్నైజ్డ్ హిమ్ యాజ్ ద కింగ్, బట్ దే డిడ్ంట్ రికగ్నైజ్ దట్ హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోక రక్షకుడు అన్న విషయం వారికి తెలియలేదు. అందుకనే యేసు ప్రభు వారు సిలువలో నుంచి మాట్లాడిన ఆ మొదటి మాట మనం గుడ్ ఫ్రైడే రోజు చూడొచ్చు. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక. అంటే వారు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలీదా? సిలువ వేస్తున్నారని తెలీదా? వారు చిన్నపిల్లలా? కాదండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు, కానీ ఎవరిని సిలువ వేస్తున్నారో వాళ్ళకి అది విషయం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. సాక్షాత్తు లోకరక్షకుడిని సిలువ వేస్తున్నారన్న విషయం వీళ్ళకి తెలియలేడు. ప్రభు క్షమించు ఎవరంటారండి? అది ఆయనలోని గుణగణం. 3 విషయాలు అక్కడ ఆ గుంపు చేసింది. అనేక భాగాల నుంచి, ప్రాంతాల నుంచి వచ్చిన యూదులు, ఆల్ ద జూస్ గ్యాదర్ టుగెదర్ ఇన్ జెరూసలేం. బైబిల్ గ్రంథకర్తలు ఇచ్చిన అంచనా రమారమి 26 లక్షల మంది ఉండొచ్చు ఆ దినాన అన్నారు. 26 lakh పీపుల్. కిటకిటలాడుతుందన్నమాట. ఆ సమయంలో యేసు ప్రభు వారు అక్కడ ఏ రీతిగా వ్యవహరించారు, దానికి ప్రత్యుత్తరంగా తన శిష్యులు, అక్కడున్న జనం ఏం చేశారు? 3 విషయాలు గబగబా చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో. అన్ని సువార్తల్లో ఉంది. వీఆర్ జస్ట్ పికింగ్ అప్ లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను. ఓకే. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పేగే, బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూనూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల, ఇది ప్రభువు నాకు కావాల్సి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి చాలండి. రైట్, ఇదంతా తెలిసిన విషయం. ఇప్పుడు దయచేసి దేవుని మాటలు వినండి. 3 చూద్దాం మనం. వారు ఆ రోజు ఆయన దేవుడని, రాజని గుర్తించి వారు దృఢంగా ఈ విషయాన్ని వారు చేసిన పనుల ద్వారా కనపరిచారు.
They affirm the identity. That is the message today. Affirming the identity of my God, that He is the Lord and King of my life. I want to affirm అంటే ఏంటో తెలుసా? దృఢముగా చెప్పటం. నాకు ఏ రకమైన అనుమానం లేదు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, నా జీవితమునకు రాజు, నా జీవితమునకు ప్రభువు అని నేను నిర్ధారించి అది నేను చెప్పాలి అంటే అక్కడ వీరు చేసిన 3 విషయాల ద్వారా వారి విషయాన్ని కనపరిచారు. ఈరోజు ఇక్కడ కేవలం ఈ మందిర ప్రాంగణంలో కాదు, కానీ మన అనుదిన జీవితంలో మనము ఆయన మన జీవితమునకు రాజు ప్రభు అన్న విషయం దృఢపరిచి చెప్పాలి అంటే మనం ఏం చేయాలి? సింపుల్ విషయాలు, మేము కొత్త విషయాలు కాదు. దెర్ ఇస్ నథింగ్ న్యూ, దెర్ కెన్ నాట్ బి నథింగ్ న్యూ ఫ్రమ్ ద బైబిల్. ద సేమ్ థింగ్ బట్ వీ అప్లై ఇట్ ఈచ్ టైమ్ డిఫరెంట్లీ వెన్ వీ ఓపెన్ ద వర్డ్. దేవుని వాక్యం మనం తెరిచి చదివినప్పుడు ఆయన పదే పదే ఆ వాక్య భాగాల నుంచే, పరిచయమైన వాక్య భాగాల నుంచే, బాగా కంఠస్థం వచ్చిన సంఘటనల నుంచే దేవుడు మళ్ళీ మళ్ళీ మాట్లాడతాడు. అందుకనే బైబిల్ వంటి గ్రంథం మరొక గ్రంథం లేదు. 10 సార్లు 20 సార్లు ఏదైనా పుస్తకం ఎవరైనా చదువుతారండి? నాకు తెలిసి చదవరు. ఎంత ఇష్టమైన సినిమా అయినా 50 సార్లు చూస్తారా? ఏమో 100 సార్లు చూస్తారేమో. దాని తర్వాత బోరు కొట్టేస్తుంది. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీబడి, బట్ ప్రాబబ్లీ అంటే ఇంకా బాగా పిచ్చి ఉంటే చూస్తారు, కానీ దాని తర్వాత బోరు కొట్టేస్తుంది. సేమ్ థింగ్. కానీ బైబిల్ ఈజ్ ద ఓన్లీ బుక్ దట్ కెన్ నెవర్ బోర్ యూ. ద మోర్ యూ రీడ్, ద మోర్ ఇంట్రెస్టెడ్ యూ విల్ బి. మనం చదివే కొద్దీ ఇంకా ఆశ పెరుగుతుంది కానీ తరగదు. ఆ వినిన దానికి మనము విధేయత చూపిస్తే, మొదటిది అలనాడు ఆ 2 శిష్యులు, తన శిష్యుల గుంపులోంచి 2 పిలిచాడు. పిలిచి ఆయన అన్నాడు, నాయనా మీరు కొన్ని పనులు చేయాలి. యాక్చువల్గా 4 ఆజ్ఞలు ఉన్నాయి. ఏమన్నారు? ఆ ఎదుట ఉన్న గ్రామమునకు మీరు వెళ్ళండి, ఆ గ్రామమునకు మీరు వెళ్ళండి అని అన్నాడు. కాబట్టి అది మొదటిది. దాని గురించి మనం ధ్యానం చేయం. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడిచ్చిన పలు ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలను వారు సంపూర్ణంగా అమలుపరిచారు. ఇది మొదటి పాఠము. మనము మన జీవితంలో ఆయన రాజు ప్రభువు అని చెప్తుంటే మనము అది ఎలాగా దృఢంగా చెప్తాము అంటే ఆయన చెప్పిన మాటలు మనం సంపూర్ణంగా విధేయత చూపిస్తే. I can affirm that he is my God and King only when I obey completely to what he says. ఆయన చెప్తున్నది అంతా నేను సంపూర్ణంగా విధేయత చూపించాలి. వాళ్ళు ఏం క్వశ్చన్ అడగాలి? అయ్యా గ్రామం అన్నావు, ఆ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో నీకు తెలుసా? ఏ ఇంటి ముందు దగ్గరికి వెళ్ళమంటావు? ఎన్ని ఇళ్ళు తిరగమంటావు? కనీసం ఓనర్ పేరు చెప్పొచ్చు కదా, ఇంటి నంబర్ ఇవ్వచ్చు కదా, ఏ వీధో చెప్పొచ్చు కదా. మనం అయితే 10 ప్రశ్నలు అడుగుతాం, రైట్? వెళ్ళండి అంటే. కానీ వారు ఒక్క ప్రశ్న అడగల. రెండవది ఆయన చెప్పింది, ఆ గ్రామమునకు వెళ్ళండి, అక్కడ ఏముంటుందంట? కట్టబడి ఉన్న బ్రదర్, దేర్ ఇస్ వన్ రోప్ సమ్వేర్. వెళ్ళిపోయింది అక్కడికో. ఎస్, ఇప్పుడు నేను ఎవరిని కట్టట్లేదు. 3 వస్తువులు వస్తాయి ఇక్కడికి. కట్టబడి ఉన్న గాడిద. కాబట్టి ఒక 2 నిమిషాలు ఈ కట్టబడి ఉన్న గాడిదను ఏమన్నాడు? తోలుకొని రండి. విప్పి కట్టేసి ఉంది కాబట్టి మీరు విప్పి తీసుకొని రావాలి, రైట్? వీ విల్ కీప్ ఇట్ హియర్ సో దట్ అట్ ది ఎండ్ వీ విల్ సే వాట్ ఈచ్ ఆఫ్ దిస్ ఇస్. కాబట్టి విప్పి తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ గాడిద మీదంట ఎవడును ఎప్పుడూ కూర్చోలేదు. కాబట్టి ఒక 2 నిమిషాలు అంటే ఏంటి? ఈ కట్టబడి ఉన్న గాడిద, ఎవరు కూర్చొని గాడిద ఏంటి? దాంతో నేనేమన్నా పోల్చుకోవచ్చా? ఎవరు అంటే వీరు ఇంకా సాతాను ద్వారా పూర్తిగా వాడబడని వారు. ఇంకా వారి మైండ్ అంతగా పొల్యూటు అవ్వలేదు. ఇంకా సాతాను వారి జీవితాలెక్కి పూర్తిగా స్వారీ చెయ్యట్లేదు. కాబట్టి వీరెవరై ఉండొచ్చు అంటే ఇంకా పాపమును పూర్తిగా రుచి చూడని వారు. అంటే బహుశా మనము ఈరోజు మనం ఆలోచిస్తే యవనస్తుల కంటే ఇంకా కొంచెం తక్కువ వయసులో ఉన్నవారు.
ఎవరు స్వారీ చేయని గాడిద. దీస్ ఆర్ పీపుల్ హూ ప్రాబబ్లీ ఆర్ నాట్ యెట్ పొల్యూటెడ్ బై సిన్ ఇన్ దేర్ మైండ్స్. ఇంకా పూర్తిగా ఈ పాపపు బంధకాల్లోకి వెళ్ళనివారు. దేవుడు ఏమంటున్నాడంటే, అట్టి వారిని విడిపించి నాకు ఇవ్వండి. సాతాను ఎక్కి వారి జీవితంలో స్వారీ చేయక మునిపే నేను వారి జీవితంను స్వాధీనపరుచుకొని స్వారీ చేయాలని ఆశ పడుతున్నాను. ఐ వాంట్ టు రైడ్ దోస్ డాంకీస్ దట్ ఆర్ నాట్ యెట్ బీన్ డ్రివెన్ ఫుల్లీ బై డెవిల్. బోల్డ్ మంది ఉన్నారు మన గృహాల్లో, చిన్నపిల్లలు, యవన వయసులో ఉన్నవాళ్ళు, ఇంకా తల్లిదండ్రుల మధ్య ఉన్నవారు, ఇంకా పూర్తిగా స్వేచ్ఛ స్వతంత్రత వారికి రాలేదు, ఇంకా ఈ లోకంలో ఉన్న అనేకమైన ఆకర్షణలకు వారు గురి కాలేదు. అట్టి వారిని వెంటనే ఏం చేయాలి? మనము విప్పి దేవునికి అప్పగించాలి. వీళ్ళు కట్టబడి ఉన్నారు అంటే ఎవరై ఉండొచ్చు? ఉదాహరణకి అంటే నోర్లు మూయబడిన వ్యక్తులు, చేతులు కట్టబడిన వ్యక్తులు, కాళ్ళు కట్టబడిన వ్యక్తులు. అంటే ప్రభువు కోసం ఈ కాళ్ళు ఎక్కడికి వెళ్ళవు, ప్రభువు కోసం ఈ చేతులు ఎప్పుడు పనిచేయవు, ప్రభు కోసం ఎప్పుడు ఈ నోరు బయటకి రాదు. దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ టు అంటై, ఐ వాంట్ యూ టు అంటై అండ్ కమ్. అయితే ఎవరైనా దీనిని విప్పి మీరు తీసుకొని వెళ్తా ఉంటే ఏమని చెప్పమన్నారు? ప్రభువునకు కావాలి. అంటే ఎవరు ఇలాంటి ఆజ్ఞ ఇవ్వగలరు? ఎవరు? ఒక అధికారంలో ఉన్న వ్యక్తే ఇలాంటి ఆజ్ఞ ఇవ్వగలరు. రైట్? అవునా కదా? విప్పి తీసుకుని రండి. దట్ ఈస్ నాట్ ఏ రిక్వెస్ట్, ఇట్ ఈస్ ఏ కమాండ్. అండ్ హూ కెన్ కమాండ్? సంబడి హూ ఈజ్ ఇన్ అథారిటీ. అంటే ఆయన మాట చెప్పాడు అంటే ఆయనకు అధికారము ఉన్నది, మన జీవితముల మీద ఆయనకు సంపూర్ణమైన అధికారం ఉన్నది. కానీ ఇప్పి తీసుకొని రావాల్సింది మనము, తల్లిదండ్రులుగా, తోటి సహోదర సహోదరులుగా. వీ షుడ్ హెల్ప్ పీపుల్ టు అన్టై అండ్ కమ్ టు గాడ్. ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? అయితే ఈ తాడు దేనిని సూచిస్తుంది ఈరోజు అంటే, ఈ తాడు విధేయతను చూపిస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ టు రిమెంబర్ టుడే వన్ థింగ్ యాజ్ ఎ లెసన్, యు సే, లార్డ్ టీచ్ మీ హౌ టు ఒబే. ప్రశ్నించకుండా నీకు విధేయత చూపించడానికి నాకు సహాయం చేయి. వారు ప్రశ్నించలేదు. వారు ఆ గ్రామమునకు వెళ్ళారు. ఆ గ్రామంలో ఎదుట ఉన్న, ఆ ఇంటి బయట ఉన్న, ఆ వాకిటిలో ఉన్న గాడిద పిల్లను చూశారు, గాడిదని చూశారు. వారు విప్పారు. విప్పి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎవరైనా అడిగినప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఇది ప్రభువునకు కావాలి అని వారు చెప్పారు. ఒక్కసారి మనం లాజరు చనిపోయిన సంఘటనకు వెళ్తే, లాజరు చనిపోయాడు. చనిపోక మునిపే మార్తా మరియా యేసుప్రభు వారికి కబురు పెట్టారు. ఆయన కబురు టైంకే అందింది, కానీ ఆయన ఆలస్యం చేశాడు. ఎందుకు? దేవుని మహిమ కనపరచబడాలని. 3 రోజుల తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. మార్తా మరియా ఒకటే మాట చెప్పారు. ఏంటో తెలుసా? ప్రభువా, నీవు ఉండుంటే నా సహోదరుడు, మా సహోదరుడు చనిపోయేవాడు కాడు అని వారు చెప్పారు. ఆయన సమాధి దగ్గరకు వచ్చిన తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం దయచేసి చూడండి. ఏంటి యేసుప్రభు వారు ఏం చెప్పారు, మార్తా ఏం చెప్పింది జవాబుగా? యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు అంటే యేసుప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞకు మార్త ముందేం చెప్పింది? అడ్డు చెప్పింది, అభ్యంతరం చెప్పింది. రాయి తొలగించండి అంటే మార్త వెంటనే సరే సరే ప్రభు చెప్పాడు రాయి తొలగించి, ఎందుకు చెప్పాడో నాకు తెలియదు కానీ ఆయన చెప్తున్నాడు రాయిని తొలగిద్దాం అనలేదు. ఏముంది? ప్రభువా ఎందుకు అంటే లాజికల్గా ఆలోచించింది. 3 రోజులు అయిపోయింది, వాసన వస్తుంది. ఏమన్నాడు ఆయన? అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? అదండి, చాలండి. అంటే మనం దేవుని మాటలకు సంపూర్ణ విధేయత చూపిస్తే దేవుని మహిమను మనం చూస్తాం. థింక్ అబౌట్ ఇట్. యూ విల్ ఎక్స్పీరియన్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వెన్ యూ అండ్ ఐ ఒబే గాడ్ అన్కండిషనలీ. ప్రశ్నించకుండా మనము సంపూర్ణమైన విధేయత చూపించాలి. యోహాను 14:23లో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల
వాడు నా మాటలు గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును. ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువారు మన దేవుడు మనలను అర్థం లేని పనులు చేయమంటాడా? అంటే బయటకు అది అర్థం లేనట్టుగా అనిపించిన ఆయన అడిగే ప్రతి దాంట్లో గంభీరమైన ఆంతర్యము ఉంది. జీసస్ నెవర్ ఆస్క్స్ us టు డూ పాయింట్లెస్ థింగ్స్. మనుషులు కొన్నిసార్లు పనులు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే కొంతసేపు మనల్ని బిజీగా పెట్టడానికి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు విసిగిస్తూ ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేస్తారు. ఏంటి, ఒక అరగంట సేపు టైంపాస్ అయిపోద్ది, ఈ లోపల వంట ఉండేయచ్చని. దే మైట్ గివ్ పాయింట్లెస్ థింగ్స్, బట్ గాడ్ డజంట్ గివ్ అస్. ఆయన ఏది చెప్పినా దాని వెనకాల ఉద్దేశము ఉంటుంది. ఇది వాస్తవం అండి. అది మనకి కొన్నిసార్లు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. బైబిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూడండి, దేవుడు నడిపించిన జీవితాలు చూడండి, దేవుడు పనిచేసిన జీవితాలు చూడండి. గాడ్ నెవర్ టెల్స్ అస్ పాయింట్లెస్ థింగ్స్. ఒక తల్లి, ఆవిడికి కొంచెం వివాహం అయిపోయిన తర్వాత కొంచెం ఒళ్ళు చేసింది. లావైన వాళ్ళ గురించి నాకేం ప్రాబ్లం లేదండి, మీరు ఎవరినో ఉద్దేశించి చెప్పాను అనుకోబాకండి. ఈ దినాల్లో ఎక్కువగా ఫిట్గా ఉండాలి అన్న ఆశ, అలాంటి కేటగిరీలో ఈవిడ ఉంది. కాబట్టి ఎఫ్ఎం రేడియోలో ప్రతిరోజు ఎక్సర్సైజ్, ఒక వ్యక్తి చాలా మంచిగా ఎక్సర్సైజ్ గురించి చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈవిడ ప్రతిరోజు ఆ రేడియో ఆ సమయానికి ట్యూన్ చేసుకొని చెప్పిన ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండేది. ఒకరోజు వంట పనిలో ఉండి ఆవిడ ఆ ట్యూన్ చేసుకోవటం కొంచెం లేట్ అయ్యింది. తను చూసుకోలేదు. అరే టైం అయిపోయిందని, లేట్ అయిపోయింది, అరే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది, టక్మని ఆన్ చేసింది. ఆన్ చేయగానే చుట్టూ తిరగండి గెంతండి, చుట్టూ తిరగండి గెంతండి, చుట్టూ తిరగండి గెంతండి, టర్న్ అరౌండ్ జంప్, టర్న్ అరౌండ్ గో అప్ డౌన్, టర్న్ అరౌండ్ గో అప్ అండ్ డౌన్ అంటే వీడు గో అరౌండ్ అప్ అండ్ డౌన్, గో అరౌండ్ అప్ అండ్ డౌన్, తిరగండి పైకి కిందకి, తిరగండి పైకి కిందకి, స్పీడ్గా చెప్తున్నాడు. తిరుగుతుంది పైకి కిందకి, తిరుగుతుంది, ఇంకేమవుతుంది దబే, ఎప్పుడు ఇలాంటిది కానీ చేస్తాడు. ఇంకా ఆపండి, మీరు పెయింట్ చేస్తున్న బ్రష్ గ్లాస్లో పెట్టండి అన్నాడంట. అంటే మధ్యలో వచ్చి ఏదో చేసేసి వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది. ప్రతి టీవీ ఛానల్లో ఉన్న ప్రతి ప్రోగ్రాం, క్రిస్టియన్ ప్రోగ్రాం ఫాలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్యానర్ కనిపించిన ప్రతి కోటానికి వెళ్ళి అక్కడ చెప్తూ ఉంటే, ఇప్పుడు లేటెస్ట్ పరలోకానికి వెళ్ళిపోవడానికంటే సులువైన మార్గం చెప్తున్నా. మీరేం కష్టపడవలసిన లే, హాయిగా బతికేయండి. చనిపోయాక కూడా పరలోకానికి వెళ్ళొచ్చు, ఏం లేదు. యెరూషలేము నుంచి వస్తున్నా, అమ్మా తెప్పించుకున్నారు ఎవరైనా పార్సల్, మట్టి తెచ్చేసి ఈ మట్టితో కలిపేసి భూస్థాపన చేసేస్తే గ్యారంటీగా మీకు టికెట్ పరలోకానికి. ఇంకేముంది, బేతలు ఖాళీ అయిపోద్ది రేపు. అవును, బైబిల్లో ఎక్కడుందో నాకు తెలియదు, కానీ మనుషులైతే నమ్ముతున్నారు. ఈజ్ ఇట్ సో ఈజీ? దాని యేసుప్రభు వారు ఎందుకండి అనవసరంగా పాపం ఆ సిలువ మీదకి వెళ్ళాడు? ఆయన ఎందుకు ఎంత కష్టపడ్డాడు? అలాగే బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఆ నీళ్ళల్లో యోర్దాను నుంచి తెచ్చి నీళ్లు కలిపేస్తే, బాబు ఈసారి బాప్తీసంలో నేనే నీళ్ళు కలపట్లా, మీరు ఏ నీళ్ళు తెచ్చినా నేను కలపను, రైట్? ఆ నీళ్లు కలిపేయండి. ఇంకా భవిష్యత్తులో ఇంకేమేమి వస్తాయో. ఎవరేది చెప్పినా దయచేసి ఎక్కడికి వెళ్ళండి, ఇక్కడికి. ఇది కాదు పీటర్ అన్న చెప్పిన, పీటర్ అన్న ఈజ్ నాట్ పర్ఫెక్ట్, యూ హ్యావ్ టు గో అండ్ వెరిఫై. కానీ మనకు అంత టైం ఎక్కడుంది, ఆ వివేచన ఎక్కడుంది? ప్రతి ఒక్కడు కనిపిస్తే ఈ వెర్రి ఎక్కువైపోతుంది. ఐఎమ్ టెలింగ్ యూ, గో బ్యాక్ టు ద వర్డ్, రీడ్ హిస్ వర్డ్ అండ్ సే లార్డ్ ఎక్స్ప్లెయిన్ టు మీ, నాకు అర్థం చేయించయ్య. మొదటిది విధేయత. దేవుడు చెప్తున్న మాటకు మనము విధేయత చూపిస్తున్నామా లేదా? నేను చెప్పు మాటల ప్రకారం, లూకాసు వార్త 6:46, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్నెందుకు పిలుస్తున్నారు అని అన్నాడు ఆయన. మీరు అది చూడనవసరం లేదు, నేను చెప్పేస్తా ఉన్నాను. యాకోబు 1:22 ఏమని ఉంటుందంటే, మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనుకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. వినువారు మట్టుకే అయి ఉండొద్దు, ఏంటంట? వాక్యము ప్రకారము చేయువారై ఉండండి. టైం అయిపోతుంది కాబట్టి మొదటిది ఏంటి?
విధేయత. ఆయన నా రాజు ప్రభువు అని ఏదో నేను చెప్పేస్తే, నా యేసయ్య నా రక్షక అని పాటలు పాడేస్తే, చప్పట్లు కొట్టేస్తే, చేతులు ఎత్తేస్తే నథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. యూ నీడ్ టు సే లార్డ్ ఐ ఒబే. మనం ఆయన బిడ్డలు, మనం ఆయన్ని ప్రేమిస్తున్నామంటే ఆయన మాటలకు మనం విధేయత చూపిస్తాం. మాట్లాడేవాడు ఆయన, విధేయత చూపించవలసింది మనం. ఆ రోజు ఆ శిష్యులు ఆయన చెప్పిన ప్రకారం చేశారు. వారు వెళ్ళారు, ఆ గ్రామంలో ఆయన చెప్పిన ప్రకారం వారు చేశారు, సంపూర్ణ విధేయత చూపించారు. అనుదినము మనం పరిపూర్ణమైన విధేయత చూపిద్దాం. నెక్స్ట్ ఏం చేశారు అంటే, మనం ఇంకా వాక్య భాగం చదవద్దు, కానీ నెక్స్ట్ ఏం చేశారు అంటే, వారు తీసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కాడు. ఎక్కుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ గాడిద మీద బట్టలను పరిసి, దాంతోపాటు లూకాసు వార్త 19వ అధ్యాయం 36వ వచనం. ఒలివ కొండ నుండి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలివల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు చాలండి. ఏం చేశారు వారు? తమ బట్టలు, ఇది మా ఆవిడ చున్నీ అండి. ఏం చేశారు వారు? మొదట ఇదేంటి? తాడు దేన్ని సూచిస్తుంది? విధేయత. దేవుడు చెప్పిన ప్రతి మాటకు నేను విధేయత చూపిస్తాను. రెండోదేంటి? తమ బట్ట, ఇది త్యాగమునకు సూచన. వారు తమ బట్టలను తీసి ఎక్కడ పరిచారు? రోడ్డు మీద వాళ్ళు దానిని వేస్తూ ఉన్నారు. దీని మీద యేసుప్రభు నడిచారా? ఏం నడిచింది? గాడిద నడిచింది, కానీ గాడిద మీద ఆయన ఉన్నారు. ఆ బట్టలు తీసేయటం అంటే మనం మామూలుగా చదువుకి వెళ్ళిపోతాం, కానీ వారు ఎలాంటిది? ఆ రోజు నేను చెప్తున్నా కదా, దాదాపు బైబిల్ గ్రంథకర్త 26 లక్షల మంది జనం ఉన్నారు, అన్ని రకాల మనుషులు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఆ రోజు మట్టుకు, ఆ సమయం మట్టుకు వారు ఒక గంభీరమైన కార్యమును చేశారు. వారికున్న ప్రాముఖ్యమైన ప్రశస్తమైన దానిని వారు ప్రభువునకు అర్పించారు. నువ్వు నేను ఆయన బిడ్డలుగా ఆయన కోసం ఏ త్యాగం చేస్తున్నాం? ఒకవేళ దేవుడు మన దగ్గరకు వస్తే, ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకోండి. నేనేం మిమ్మల్ని మ్యాజిక్ చేయట్లేదండి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. మీరు నివసిస్తున్న ఆ వీధి ఆలోచించండి. మీ ఇల్లు, మీ కాలనీ. ఒకసారి ఆ కాలనీలో ఉన్న విషయాలు గుర్తు చేసుకోండి. బండ్లు వస్తూ ఉండొచ్చు, మనుషులు నడుస్తూ ఉండొచ్చు. ఒక్కసారి మీ స్ట్రీట్ని ఇమాజిన్ చేయండి. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటే, మీరు ఇంటి గడప దగ్గరకు వచ్చారు, ఆ గేట్ దగ్గరకు వచ్చారు, లేకపోతే వీధి దగ్గర నిలబడ్డారు, ఇంటి బయట నిలబడ్డారు. ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గుంపు వస్తున్నట్టుగా ఊహించుకోండి. ఏంటి అని మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఒక్కసారి ఆ గుంపులో లిటరల్గా ఆ గాడిద మీద యేసుప్రభు వారు వస్తున్నట్టుగా ఊహించండి. దట్ జీసస్ ఇస్ సిట్టింగ్ ఆన్ ద డాంకీ అండ్ ఈస్ కమింగ్ ఇన్ టు ద స్ట్రీట్. మీ ఇంటి సందులోనే మీరు చూస్తున్నారు, అంతమంది కేకలు వేస్తూ ఉన్నారు, ఆ గాడిద మీద యేసుప్రభు వారు వస్తున్నారు. ఈ లోపల ఆ ప్రొసెషన్ అలాగా మీ ఇంటి దగ్గరకు వచ్చేసింది. మీ ఇంటి దగ్గరకు వచ్చేసింది. ముందు నుంచి ఆయన వెళ్తున్నాడు. వీరందరూ ఈ రీతిగా బట్టలు వేస్తున్నారు, ఇది చేస్తున్నారు. నువ్వు ఏమర్పించాలని ఆశపడుతున్నావు? వెంటనే నువ్వు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నావు ఆయనకి? వాట్ కమ్స్ టు యువర్ మైండ్? వాట్ డూ వాంట్ టు గివ్ టు హిమ్? కళ్ళు తెరవండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ వాట్ యూ వాంట్ టు గివ్, బట్ ఒక అర నిమిషం ఏమన్నా అనిపించిందా మీకు దట్ యూ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్? ప్రశ్న ఏంటంటే, అన్నిటికంటే మించి మన బ్రతుకులను ఆయనకి అర్పించాలి. వీ హ్యావ్ టు గివ్ అవర్ లైఫ్ ఫస్ట్. తెస్సలోనిక సంఘం గురించి మాట ఉంటుంది, మసిదోనియా సంఘం గురించి. కొరింథీయులు రాసిన పత్రికలో మసిదోనియా సంఘం చూడండి అవసరంలా. కొరింథీ సంఘమును ఆయన మాట్లాడుతూ అంటాడు, అరే మసిదోనియాలో ఉన్న సంఘానికి ఒకసారి ఆలోచించండి. వారు ముందు తమను తాము దేవునికి అర్పించారు, తర్వాత వారి కొరతలో నుంచి వారు దేవునికి ఇచ్చారు, కానీ ముందు వారు దేవునికి అర్పించారు. ఒకవేళ టుడే ఈస్ ద డే గాడ్ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్, యువర్ స్ట్రీట్.
ఇది దేవుడు దర్శిస్తున్న కాలం. దేవుడు నీ దగ్గరకు వచ్చాడు, నీ బ్రతికిలోకి వచ్చాడు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే ఆ దేవుని కృప. అండ్ గాడ్ ఈస్ విజిటింగ్ అస్ రైట్ నౌ. అండ్ వాట్ డూ యూ వాంట్ టు గివ్ హిమ్ యాజ్ అ సాక్రిఫైస్? ఎందుకంటే మన దగ్గర కలిగిందంతా ఆయనకు చెందింది. అలనాడు వాళ్ళు తమ బట్టలను పరిచారు. అది రెండవది విధేయత మొదట. రెండవది ఏంటి? వారు త్యాగం చేశారు. మూడవది చదివేసామా వాక్య భాగం. ఒలివల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపిస్తున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక పరలోకమందు సమాధానమును ఓకే సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండును గాక రైట్ అని తాము చూచిన అద్భుతములన్నింటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఇంకొక సువార్తలో వారు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. బైబిల్ గ్రంథకర్తలు ఏమనంటే కొంతమంది బట్టలు వేస్తూ ఉంటే, కొంతమంది కొమ్మలు వేస్తూ ఉంటే, చాలామంది ఈ కొమ్మలను ప్లీజ్ కమ్ సార్, ఇవాళ నువ్వు యేసుప్రభుగా చదువు. మంచి రోలే కదా, ఏంటి కుడుతున్నావు ఏంటి? బాగానే ఉన్నావు, రైట్. ఇంకో మట్ట ఉందా ఎక్కడన్నా? నో, దట్స్ ఓకే. అందరూ, నేనేం చేయను, అందరు అంటే ఆయన గాడిద మీద వస్తూ ఉంటే ఈ మట్టలను అటు ఇటు ఇలా పెడుతూ కీప్ వాకింగ్ అలా. హల్లెలూయా, చప్పట్లు కొట్టచ్చండి యేసుప్రభు. అంటే ఆ దారి పొడుగుతా ఏంటి? దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకము చేసుకొని దే రిమెంబర్డ్ ద మిరకల్స్ దట్ గాడ్ డిడ్ అండ్ దే వర్ షౌటింగ్. ఏంటిది? స్తుతి. స్తుతి. తాడు విధేయత, త్యాగము, స్తుతి. మనం ఈ మట్టల ఆదివారం వారు ఈ రీతిగా ఆయనను స్తుతిస్తూ, దేవుడు మన జీవితంలో ఏ అద్భుతం చేయలేదా? ఏమండి, ఆయన విశ్వసించిన తర్వాత, విశ్వసించక మునుపు అలాగ చెప్పే వాళ్ళు ఎవ్వరు ఉండరండి. ఎటువంటి అద్భుతం కాదు. దేర్ ఈస్ నో డౌట్ వాట్స్ ఎవర్ దట్ గాడ్ హెస్ డన్ సో మెనీ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్. అతిపెద్ద అద్భుతం ఏంటో తెలుసా? మనం రక్షింపబడటమే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిరకల్. ఒక తాగుబోతు, తిరుగుబోతు నాలాంటోడు రక్షింపబడటం అద్భుతం కాదండి. చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయకుండా పర్ఫెక్ట్గా, అంటే లోకరీత్యా మంచి నైతికంగా జీవించేవాళ్ళు, అలాంటి వాళ్ళు నేను పాపిని ఒప్పుకొని రక్షింపబడటం అతిపెద్ద అద్భుతం. తప్పు చేసినోడు తిరగటం పెద్ద అద్భుతం కాదు. ఎందుకంటే వారు ఒప్పింపబడటం సులువు. ఎందుకంటే వారు చేస్తున్నది తప్పు అని వాళ్ళకి తెలుసు. అంటే నేను తాగుడు తిరుగుడు అని చెప్తున్నా, అలాగేదైనా కానీ నైతికంగా స్పష్టమైన జీవితాలు జీవించేవాళ్ళు, ముఖ్యంగా క్రైస్తవేత్తరులు, కొంతమంది క్రైస్తవులు కూడా చిన్నప్పటి నుంచి అసలు అబద్ధం చెప్పరు. ఒక నథింగ్ మారలీ దే ఆర్ వెరీ రైట్. అలాంటి వాళ్ళు పుట్టుకతోనే పాపులను తెలుసుకొని ఒప్పుకొని ఆయనను ప్రభువుగా స్వీకరించడం మామూలు అద్భుతం కాదు. అది మామూలు అద్భుతం. అలాగే ఎంతోమంది ఉన్నారు. దాని తర్వాత మనం ఆయన విశ్వసించిన తర్వాత ఎన్ని రీతులుగా దేవుడు మన జీవితాల్లో ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యము నిమిత్తము మనం ఆయనకి స్తుతులు చెల్లించాలి. వారు ఆయనను ఆ రీతిగా చూశారు. ఇవాళ మనం దేవుణ్ణి అనేక రీతిలుగా చూడొచ్చు. ప్రప్రథముగా బైబిల్లో చూడొచ్చు. దాని తర్వాత ఆయన ఇతర జీవితాల్లో చేసిన విషయాల్ని బట్టి చూడొచ్చు. మన జీవితాల్లో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి చూడొచ్చు. వీ కెన్ సీ గాడ్ ఇన్ డిఫరెంట్ వేస్. వారందరూ దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకొని ఏం చేశారంట? బిగ్గరగా మహాశబ్దముతో దేవునిని స్తోత్రం చేశారు. అందరూ ఒకసారి నిలబడదాం. అండ్ ఐ వాంట్ తిమోతి అండ్ యూ అండ్ రోబిందర్, ప్లీజ్ కమ్. యూ బోత్ ఆల్సో కెన్ కమ్. ఈ 40 సంవత్సరాల సంఘ పరిచయంలో ఎప్పుడు ఇది చేయలే. ఎస్, వీ డింట్ డూ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. కమ్. అందరం ఇలాగా, మీరు కూడా. అంటే ఎస్, రైట్, ఓకే. ఒకరి భుజాల మీద ఒకరు. వండర్ఫుల్, వండర్ఫుల్.
అంటే ఒకవేళ ఇక్కడ ఎవరైనా స్త్రీలు పురుషులు కలిసి ఉంటే పర్వాలేదు, అంటే మీరు జస్ట్ కపుల్ అయి ఉంటే మీరే ఇలాగ వేసుకోండి, రైట్? ఓకే, అందరం వేసుకున్నాం కదా. ఓకే, సో వీ వాంట్ టు ప్రైజ్ గాడ్ టుడే, రైట్? వాట్ వీ విల్ డూ ఇస్, ఇలా ముందు అందరం ఇలా వంగుదాం. నవ్ వీ విల్ సే ద వర్డ్ జీసస్ అంటే అలా కాదండి, అందరం ఇలా వంగుదాం. దాని తర్వాత జీసస్, రైట్? ఎంత ఎక్కువగా మనం సాగదీయగలుగుదామో చేద్దాం. అండ్ విత్ ఆల్ అవర్ వాయిస్, ఓకే, వీ విల్ ఆల్ సే ఎ షౌట్ ఆఫ్ ప్రైజ్ ఫర్ జీసస్ బై పుట్టింగ్ ఆర్, మనం అందరం ఇలా కొంచెం ఇంకా ముందుకు వంగండి ఇలా. ఓకే, వెన్ ఐ సే 1 2 3 అన్నప్పుడు జీ అని ఇట్లాగా, జస్ అని ఇక్కడ ఆపాలి మనం. ఓకే, చూస్తున్నారా? ఒకసారి నన్ను చూడండి, అందరూ ఒకసారి నన్ను చూడండి. ఇలాగ అన్న తర్వాత 1 2 3 అన్న తర్వాత జీసస్, అంత నెమ్మదిగా కాదు, గట్టిగా. ఆల్ రైట్, వీఆర్ గోయింగ్ టు ప్రైజ్ హిమ్. 1 2 3 జీసస్. వావ్, let us praise him one more time. Okay, 1 2 3 Jesus. Thank you for saving us. దేవా, మమ్మల్ని రక్షించినందుకు. ఎప్పుడు చేయలేదండి ఇది, I thought let us do it, right? దేవుడు మనకిచ్చిన 3 పాఠాలు ఏంటి? ఆయన ప్రభువుగా రాజుగా నేను గుర్తించాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన ప్రతి మాటకు నేను విధేయత చూపించాలి. ఆయన ప్రభువుగా రాజుగా నేను గుర్తిస్తా ఉంటే ఏం చేయాలి? ఆయనకు నేను అర్పించవలసిన శ్రేష్టమైనది అర్పించాలి. నాకు శ్రేష్టమైనది, పనికిరాంది కాదు, నాకు ప్రియమైనది ఆయనకు అర్పించాలి. 3వది ఏం చేయాలి? ఆయనను నేను స్తుతించాలి. ప్రార్థన చేసుకుందాం దేవుడిచ్చిన వర్తమానం నిమిత్తము. 1 నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని. అలనాడు వారు ఆయనను ఈ రీతిగా కనపరిచారు, కానీ అది తాత్కాలికంగానే ఉండింది. వైల్ దే డిడ్ ఆల్ ఆఫ్ దిస్, ఇట్ వాజ్ ఓన్లీ టెంపరరీ, బికాస్ వారి ఆశలు దేవుడు నెరవేరపోయేసరికి వారు దేవుని మీదకి తిరగబడ్డారు. కానీ మనం ఆ రీతిగా ఉండక ఈ శ్రేష్టమైన విషయాలను మనం నేర్చుకున్నాం, గుర్తు చేసుకున్నాం. తెలియని విషయాలు కాదు, కానీ అన్వయించాలి. కేవలం ఈరోజు కాదు అనుదినం. మీ బ్రతుకులను ఆయనకి ఇవ్వని వారు ఎవరైనా ఉంటే అర్పిస్తారా ఈరోజు? అదే నువ్వు చేసే అతిపెద్ద త్యాగం. ఆయన చేసిన దానికి బదులుగా నువ్వు పాపము చేయక మునిపే నీ కోసం ఆయన మరణించాడు, నువ్వు పుట్టక మునిపే ఆయన నీ కోసం మరణించాడు. ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరత ఉందంటే మీ స్థలాల్లో మీరు నిలబడండి. అది ఏ అవసరమైనా, ఎగ్జామ్స్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాగే మీ పుట్టినరోజులు జరిగిన గత వారంలో ఈరోజు, మీ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగిన ఈరోజు, మీ వెడ్డింగ్ యానివర్సరీ అయితే దానికోసం మీ స్థలాల్లో నిలబడండి. మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయన. ప్రత్యేకంగా నిలబడి ఉన్న వీరి పక్షాన విజ్ఞాపన చేయుచున్నాను. ఇంటర్నెట్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎవరైనా ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటే వారి కోసం ప్రార్థిస్తున్నాం నాయన. మరి వారి అవసరత ఏంటో మీకు తెలుసు. మీ సమృద్ధిలోంచి అక్కడిని మీరు తీరుస్తారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తాన్ని నెరవేర్చండి అయ్యా. అదే రీతిగా ప్రభు తమ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకున్నవారు, లేక ఈరోజు జరుపుకుంటున్నవారు ఇక్కడ ఉంటే వారిని బట్టి వందనాలు. మీ చిత్తంలో అనేకమైన దీవెన కరపు దయా సంవత్సరపు కిరీటాలు మీరు వారికి దయచేసి మీ ఉద్దేశాలు నెరవేర్చమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.